పిల్లలకి ఎందుకు ఇస్తున్నాం? మేము మీ నుంచి ఏమైనా ఆశిస్తున్నామా? ఓట్ల కోసం మేము రాలేదు, మీకేమైనా పని చెప్పాలనుకుని మేము రాలేదు. భరద్వాజ మాస్టర్ గారు ఆయన కలెక్టర్ ఉద్యోగం వచ్చింది, ఆయనకి కలెక్టర్ ఉద్యోగానికి వెళ్ళాడు. ఆయన ఒక ప్రొఫెసర్గా, అంటే మిగతా టీచర్గా చేరాడు. కోట దగ్గర విద్యారాయణ ఎంబీ కాలేజ్లో ప్రొఫెసర్గా వర్క్ చేశాడు. ఎందుకోసం అంటే కలెక్టర్ అయితే అతని కడుపు వరకే ఉంటుంది, అదే టీచర్ అయితే అనేక మంది కలెక్టర్లను తయారు చేయగలరు. అది ఉద్దేశం. అంటే ఏంటి, మొత్తం ఏంటి కావాల్సిన మనకి చదువు ముఖ్యం. మీరందరూ మనం చదువుకోలేదు, మీలాగే పిల్లలు ఉన్నారు, మీరు కోరుకుంటున్నారా? మీరు కోరుకున్నప్పుడు మేడం గారు చెప్పారు, స్కూల్ పిల్లలు మీరు వదలాలి. ఎందుకంటే శ్రద్ధ మీలో ఉండాలి. పిల్లల్ని ఇవ్వడం కాదు, వారి పట్ల బాధ్యత కూడా మీరు వహించాలి. వాళ్ళ కర్మకాలు వదిలేశారనుకోండి, నష్టపోయేది వాళ్ళే. వాళ్ళు నష్టపోతే మీకు ఆనందంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? ఆలోచించండి. క్లాస్ అయిపోయింది, 6, 7 ఖచ్చితంగా మీరు చేర్పించాలి. అందులో ఆటో పెడతా ఉంటారు, ఇంకా హ్యాపీ. రానుపోని ఆటో పెడుతున్నారు, ఇంకేం కావాలి? అక్కడ ప్రభుత్వాలు అన్నీ ఇస్తున్నారు, మధ్యాహ్నం తిండి పెడుతున్నారు, ఇంకేం కావాలి మీకు? ఇప్పుడు ఈ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? 50 ఉంటాయేమో. ఈ 50 ఏళ్ళు చదువుకునే పిల్లలు ఒక ఇద్దరు కానీ ఒక పెద్ద ఉద్యోగులు అయితే మీరు ఈ చిన్న చిన్న ఇళ్ళలో ఉండాల్సిన అవసరం ఉండదు. మీకు ఈ ఇరుకు కొంపలో ఉండాల్సిన మీకు అవసరమే ఉండదు. వాళ్ళ విద్యార్థులైతే ఈ ఊరంతా కూడా మార్చి పరేస్తారు. మీరేదో తక్కువ అని భావించవద్దు, మీలో బెరుగుదనం ఉంటుంది ఎక్కువగా. మీ బెరుగును పోగొట్టడం కోసమే మీలాంటి ఏరియాని మేము ఎన్నుకుంటున్నాం. మా మాస్టర్ అంటే ఎవరు ఏదైతే పట్టించుకోరో అది పట్టించుకోలేదు, అందరి మీద వాళ్ళొద్దంటాడు. అందులో మీకోసంగా ఎంతమంది త్యాగం చేశారు? అల్లూరి సీతారామరాజు మీరు విన్నా ఉంటారు. మీరు మీకోసం ఆయన ప్రాణాలు అర్పించాడు. ఆయన మీలో అనేక మంది మహాత్ములు ఉంటారు, మహర్షులు ఉంటారు, గొప్ప విద్యావంతులు కూడా ఉన్నారు. దానికోసం కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అని పెద్దలు ఒకసారి చెప్పారు కదండి. అది బాగా గమనించాలి. ఇప్పుడు మేము ఎందుకు ఇస్తున్నాం, మాకు డబ్బులు ఎక్కువ ఇస్తున్నామా అని కూడా ప్రశ్న వేసుకున్నాం. కారణం ఏంటంటే దేశం అంటే మట్టి కాదోయ్, చెప్పు, దేశం అంటే మట్టి కాదోయ్ మనుషులోయ్. దేశం అంటే మట్టి కాదు, ఏదో అవుట్లైన్ కాదు. మీరు బాగా అభివృద్ధిలో రాగలిగితే మీకు ఇవి కాదు, ఇంకా ఎన్నో తీసుకొచ్చిస్తాం. ఇప్పుడే చెప్పా, సంక్రాంతికి బట్టలు తీసుకొస్తారు. సంక్రాంతి ఏంటి? ఏం పండగ? పెద్ద పండగ అవునా? కాబట్టి మీరు నడవాలి, తప్పట్టు పడిపోతే ఎట్ల మీద బాగా శ్రద్ధగా చదువుకోండి పిల్లలు. మీరు చదువుకున్నారనుకోండి, పెద్ద తర్వాత మీరు ఈ సీట్లో కూర్చోవాలా, మీరు ఈ సీట్లో కూర్చోవాలా, కూర్చుంటారా? అది కాబట్టి శ్రద్ధగా చదువుకోండి. ఇప్పుడు చెప్పారు, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అని. మనం అందరూ ఒకటే, ఒకరు ఎక్కువ లేదు, ఒకరు తక్కువ లేదు. చూసే చూపులో ఉంది మీరు తక్కువ, మేము ఎక్కువ అని. అందరూ ఒకటే. మీరు నల్లగా ఉన్నా మీ ఒంట్లో రక్తం ఎర్రగానే ఉంటుంది, నేను తెల్లగా ఉన్నా మా ఇంట్లో ఒంట్లో రక్తం ఎర్రగానే ఉంటుంది. తేడా ఉందా? తేడానే ఉండదు. కానీ మనందరూ ఒకటే, మనందరూ మనుషులమే అనే భావన మనకు భరద్వాజ మాకు కల్పించారు. ఆ భావన దృష్టి పెట్టుకునే ఇది సేవ, ఇది ఎవరిని మేము అడిగి తెచ్చేది ఉండవు. మా సొంత డబ్బులతో మా జోబు డబ్బులు ఖర్చు పెడతాం అంతే. దీంట్లో ఏది పొలిటికల్ అనేది ఉండదు, ఓన్లీ అక్షరం మాత్రం వేస్తాం.